అందరికీ నమస్తే. సీ ద హెడ్లైన్స్. సీఎం అన్నోళ్ళ ఇంటికి నోటీసులు, తప్పిండ్రట దుర్గం చెరువు రూల్. ఐదు నెలలకు బిడ్డను చూసిన బాపు అరెస్ట్ అయినాక ఇదే ఫస్ట్ సూపు. రువ్వడి చూపిస్తున్న కలెక్టర్లు, దావుకండ్లు హాస్టళ్లల్ల చెక్కింగులు. తిరుపతి లడ్డూలకు ఆధార్ లింక్, గిదేం తరికాని భక్తులంతా నారాజ్. డోజో యాత్రకు రడైతున్న రాహుల్. బినా కందేకే డైరెక్ట్ స్టే. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా? తప్పు చేస్తే నా కొడుకు నేనే తీసుకుపోయి జైలు వేస్తా, ఊకుంటా అనుకుంటున్నావు అని మీదికి. నువ్వేం ఫికర్ చేయకతమ్మి, నేను చూసుకుంటది, ఆఫీసర్లంతా మనోళ్ళే అని లోపట. ఏం రో ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనెవలో తెలుసా నీకు? ఎమ్మెల్యే మా కాక సడ్డకుని పెద్దనైన షిన్నల్లుడే, షీరి షింతకు గడతా ఏమనుకుంటున్నావో అని తోక చుట్టాలు. సార్ నాతోటి పెట్టుకోకు, ముందే చెప్తున్నా. ఒక్క ఫోన్ కొడుతున్నంటే మా సర్పంచ్ సాబ్ ఉరికొస్తాడు, నీ ఇష్టం మళ్ళా అని ఊరోళ్ళ ధమ్కీలు. గిసొంటి టైంలా గీ వార్త నియంగా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయినబ్బా. సీఎం సార్ మజాకన సొంత అన్నను కూడా ఇడిచిపెడతలేడు. చెరువు జాగలు ఇల్లు కట్టిండని నోటీసులు పంపిరు బాజాప్తా. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి సార్ ఇల్లేది హైదరాబాద్ లో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ జాగలు ఉందని తేలితే 30 రోజులలో మీరు గులగొడతారా, మేము బుల్డోజర్లు తిప్పాలా అని నోటీసులు ఇచ్చిర్రు ఆఫీసర్లు. రూల్స్ తప్పితే మా ఇంటిళ్ళం కూడా ఇడిచే ముచ్చటే లేదని చెప్పినట్టే ఏ చూపించిండు అన్నట్టు. ఈ బంగ్లా నేను కట్టలేదు, 8 ఏళ్ల కిందట కొన్నా, అప్పుడు నాకు ఈ ముచ్చట తెలియదు. ఒకళ్ళ రూల్స్ పాటించకుంటే కూలగొట్టు రీ అంటున్నాడు సీఎం సార్ వాళ్ళ అన్న కూడా. लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना. गवर्नमेंट छोड़ना चाहे छोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ. ఈ ఒక్క బంగ్లానే కాదు, దుర్గం చెరువు చుట్టూరు 5 కాలనీలలో 204 బంగ్లాలకు నోటీసులు అందినాయి. ఇంటి గోడల మీద ఎఫ్ అని రాసిండ్రు, అంటే ఎఫ్టీఎల్ చెరువు జాగ అన్నట్టు. ఇది బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ క్యాంప్ ఆఫీసు. పెద్ద లీడర్లు, యాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, జడ్జిలు, బిజినెస్ మ్యాన్లు ఇళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయి 30 రోజులలో గులగొట్టాలని. అయితే వీళ్ళు ఏమంటారు అంటే, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, సర్కార్ ఆఫీసర్లే ఇచ్చిరని కాగితాలు చూపిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్సీ ఇరిగేషన్, ఎస్సీ లేక్స్ అండి, ఈ డైరెక్టర్ ప్లానింగ్ ఎస్సీ లేక్స్, అందరూ కలిసి వీరందరూ తరువుగా స్టడీ చేసి ఏమని రిపోర్ట్ ఇచ్చారు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎఫ్టీఎల్ లేదు. గివెన్ రిప్రజెంటేషన్ టు అగైన్ తహసీల్దార్ ఎవరైతే రాశారో వాళ్ళకి, డిప్యూటీ కలెక్టర్కి, ఆర్డీఓ అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది క్యాన్సిల్ చేయండి, మీ ఆర్డర్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్. ఒకళ్ళు ఇంకొకరు కోర్టుకు పోతున్నారు మా బంగ్లాను గులగొట్టకుండా చూడండి రాని. మాదాపూర్ దుర్గం చెరువు అప్పట్లో 84 ఎకరాలు ఉండే, ఏం తక్కువ 50 ఎకరాలు మింగినరంటే చూడండిగా. అందాల బంగ్లాలు, హోటళ్లు, షాపులు నడిపిస్తున్నారు. కబ్జా పెట్టుడే తప్పంటే ఇళ్లకెళ్ళి మురికి నీళ్లు చెర్ర కలిపిరట. కొద్దు ముఖ్యమంత్రి సార్ అన్నోళ్ళ ఇంటికే నోటీసులు అందినాయి అంటే చూడాలి మరిగా ఏమైతుందో. ఓ దిక్కు హైడ్రారు వాడు ఇట్లుంటే మణికొండల పేద నాలను కబ్జా చేసారు, కిలోమీటర్ల పొడుగుత. ఆఫీసర్లకు తెలిసి 2 జేసీబీలను పెట్టి మట్టి అంతా సాఫ్ చేసిండ్రిగా. ప్లగ్ అంతా అపార్ట్మెంట్ లోకి వస్తుంది. అది ఈ డైవర్షన్ పెట్టారు, బాగానే ఉంది. ఇది కూడా సరిపోదు మాకు. ఈ పాత నాలా కూడా, ఇది మామూలు ఎదుర్కొన్న నాలా కాబట్టి ఈ నాలా కూడా కంపల్సరీ ఉండాలి. అయితే కొందరు ఆఫీసర్లు పాత నోటీసులు అడ్డం పెట్టుకుని పైసలు గుంజుతురని సీఎం సార్ కు తెలిసి సీరియస్ అయ్యిండు. ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని పెద్ద ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఇప్పుడు నోటీసులు జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలు ఇస్తున్నాయి. ఇట్లా కాకుండా సీదా హైడ్రానే ఇస్తానికి ఏం చేయాలనే దాని మీద మీటింగ్ పెట్టింది సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతి కుమారి మేడం. అంతా మంచిగానే ఉన్నది కానీ మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంది అనే చర్చ నడుస్తున్నది కదా. జిహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనరు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసరు, నిజాంపేట మున్సిపల్ కమిషనరు, నిజాంపేట తహసీల్దారు, సర్వేలర్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని సైబరాబాద్ పోలీసులకు చెప్పిండు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. ఇంకా చాలా మంది ఆఫీసర్ల లిస్టు తయారైతుందట. కొద్దు ముఖ్యమంత్రి సారు అన్ననే ఇడుస్తలేడంటే ఇక కడమోళ్ళని ఇడుస్తారు. ఈ ముచ్చటిట్లుంటే హైడ్రా సూపర్ నడుస్తుంది, నా వంతు ఆసరైతని 25 లక్షల చెక్ ఇచ్చిండు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్న. ఇంకో దిక్కు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ ఏమో గిట్లా అన్నాడు. మీరు పోలీస్ అధికారి అనుకుంటున్నారా, లేక మీరు పొలిటీషియన్ అనుకుంటున్నారా? అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఆస్తుల మీద, వారి బిల్డింగ్ల మీద చూడడానికి కూడా, అటువైపు చూడడానికి కూడా మీకు ధైర్యం సరిపోతలేదంటే
కొడుకో బిడ్డో 4 రోజులు టూర్లకు పోతే ఇంటోల పానమంతా అటే తొక్కులాడుతుంది. ఎట్లున్నదో ఏడున్నారో ఏం తింటుర్రో అని మమ్మీ డాడీలు ఊకుకే ఫోన్లు చేసి మందలిస్తుంటారు. అసొంటిది 5 నెలలకు మీద తండ్రి బిడ్డలు దూరం ఉంటే ఇంకెట్లుంటది, అది కూడా బిడ్డ జైలుంటే. హౌ కవితక్క కేసీఆర్ సార్ గురించే నిన్న హైదరాబాద్ వచ్చి ఇంటోళ్ళందరినీ కలిసింది కదా, ఇవాళ సీదా బాపు బైక్ అడిగిపోయింది ఎర్రవెల్లికి. కవితక్క కాళ్ళకెళ్ళి దిగంగానే కాళ్ళు మొక్కి గుమ్మడికాయ దిష్టి తీసిండ్రు. ఎంపీ సంతోష్ అన్న లోపలికి తోలుకపోయాడు. 5.5 నెలల తర్వాత బాపాగు పడంగానే లిక్కర్ దందా కేసులో అరెస్ట్ అయిన కాంచెల్లి తండ్రి బిడ్డే కలుసుడు ఇదే తోల్తా. ఆ దినం ఢిల్లీకి పట్టుకపోతుంటే లీడర్లు అంత వచ్చిరు గాని సార్ అయితే రాలే. ఢిల్లీ ఈడీ ఆఫీసులు ఉంచిన్నాడో అటంక తిహార్ జైల్లో పెట్టినాకనో నడుమ కోర్టుకు తోలుకొచ్చిన్నాడో ఎన్నడు కూడా బిడ్డను చూడనిక ఓలే మరి. ఇంటోళ్ళు చుట్టాలు ఆఖరికి పార్టీ లీడర్లు కూడా అక్కను కలిసి ఓదార్చిరు గాని సార్ ఎందుకు ఓలేదో ఎవరికి తెలియదు సారుకు తప్ప. పెద్ద పెద్ద లాయర్లతోటి మాట్లాడి బెయిల్ వచ్చేదాకా కేటీఆర్ సారు హరీష్ రావు సార్ అయితే మస్తు తిప్పలబడ్డారు. మొన్న జైలుకెళ్లి రిలీజ్ అయ్యి నిన్న ఇంటికి వచ్చి అమ్మ దివనార్తి తీసుకుంది, అన్న వదినలకు రాఖీలు కట్టింది. బాపు బాయికాడు ఉన్నాడని ఇయ్యాలొచ్చి కలిసింది అన్నట్టు. చల్లటి ఏసీ రూమ్లో కూర్చొని ఆఫీసర్లతోటి మీటింగ్లు పెట్టి ఆర్డర్లు వేస్తుంటారు. పలానా ఏరియాలో ఎట్లుంది, గాడేం జరుగుతుంది, సర్కార్ ఆఫీస్లో అంతా చక్కగున్నదా, డ్యూటీలు వేస్తోళ్ళు టైంకి వస్తుర్రా అని రిజిస్టర్లు చూసి కాగితాలు మర్రేసి ఆడికే ఊకుంటే అయిపోతుందా? పేపర్ల మీద చూపించేదానికి బయట జరిగేదానికి తేడా తెలవాలంటే అటు బయటికి పోవాలి, ఏడేం జరిగేది అరుచుకోవాలి. గదే పని మీద ఉన్నారంతా. సర్కార్ దవాఖాన్లు తిరుగుడు, హాస్టళ్లు చెకింగ్ చేసుడు, బల్లల్లా సౌలతులు అరుచుకునుడు. ఓ 4 రోజుల కాంచి మన కలెక్టర్లంతా కాళ్లకు గిరికలు కట్టుకొని తిరుగుతాండ్రనుకో రాదుర్రి. జరాల కాలం కాబట్టి దవాఖాన్ల బెడ్లు జాలుతున్నాయా, మందులు సరిపోతున్నాయా, డాక్టర్లు టైంకి వస్తుండ్రా, నర్సులు ఎందరుండ్రు అనేది చెకింగ్ చేస్తున్నారు. మెడిసిన్స్ కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయని మన దృష్టికి పేషెంట్స్ చెప్పారు. అవి మోస్ట్లీ రిలేటెడ్ టు బీపీ అండ్ హార్ట్ డిసీజ్ రిలేటెడ్గా ఉన్నాయి. హాస్టళ్ల మీద గట్టిగానే నజరేసిండ్రు కలెక్టర్లు. ఏం వండుతాండ్రు, ఏం పెడుతుండ్రు, సరుకు సౌదలు ఎట్లున్నాయని తెలుసుకొని పిల్లలతోటి కలిసి తింటుండ్రు. టాయిలెట్లు మంచిగా లేకుంటే ఎమ్మటే రిపేర్లు చేపిస్తున్నారు. ఈ స్కూల్ బంగ్లాలు మరమ్మతులు చేపిస్తుండ్రు దగ్గరుండి. స్కూల్స్, పిహెచ్సిస్ అన్ని తిరిగి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని ఇమీడియట్ గా రెక్టిఫై చేసి ఎవరైనా నెగ్లిజెన్స్ కనబడ్డా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టు కూడా. అంగన్వాడీల సౌలతులు చూసి ఆసిఫాబాద్ కలెక్టర్ సారు బిడ్డనే షరీక చేసే. మొన్న సీఎం సారు కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టి ఆఫీసులుంటే నడవది అంత తిరగాల్సిందేనని ఆర్డర్ వేస్తే రోజో దిక్కుపోతుర్రన్నట్టు కోట్ల రూపాయలు పోసి ఇంద్రభవనాల సొంటి కలెక్టర్ బంగ్లాలు గట్టంగానే అయిపోదు కదా. పనులు కావాలి. ఇవాళ రేపు పోరలు గ్రౌండ్కి పోయి ఆడుడు ఉన్నదా? ఏమున్నా ఫోన్లనే డాడీదో మమ్మీదో ఫోన్ తీసుకోవాలి, ఛార్జింగ్ వడిచేదాకా గేమ్లు ఆడాలి, లేదంటే యూట్యూబ్ తెరిచి వీడియోలు చూడాలి. పెయ్యి అలిసేది లేదు, చెమటలు వచ్చేది లేదు. ఇకేముంది మోంటు లెక్క తయారైతున్నారు. ఊకుకే సుస్తవుతారు. గట్ల కావద్దంటే అట్లా గ్రౌండ్కి పోవాలి, ఎగరాలి, దుంకాలి. కుదిరితే పోరలకు గిసొంటి నేర్పిస్తే ఇంకా మంచిది. बिना कंधे के डायरेक्ट स्टे. ఖతర్నాక్ పల్టీ కొట్టిండ్లే రాహుల్ సారు. పక్క నుండి ఇంకో వాళ్ళని కూడా పడేసిండు. కరాటేలో సార్ కు బ్లాక్ బెల్ట్. మరి ఇంత ప్రాక్టీస్ చేసేది ఏంటంటే భారత్ జోడో యాత్రల 2 మాటల దేశం అంతా యాత్ర చేసిండు కదా. పొద్దుముక బస చేసిన కాడ కరాటే ప్రాక్టీస్ చేసేదట పోరలతోటి. ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్పించే సెంటర్లను డోజోలు అంటారట. జల్దిగానే గా సెంటర్లు తిరుగుతానికి డోజో యాత్ర చేస్తా అని చాటింపేసిండు. ఇవాళ జాతీయ ఆటల దినోత్సవం అని ట్విట్టర్లకి వీడియో పెట్టి పడుసు పోరలంతా కరాటే కుంఫు నేర్చుకోవాలని కోరిండు. పానం మంచిగుంటది, ఆపత్తులు కాపాడుతుందని ఆవాజ్ ఇచ్చిండు. సార్కు 54 ఏళ్ళున్నా ఇంకా పడుసు పిల్లగాని లెక్క తయ్యని ఆడుతున్నాడంటే గీ కరాటేనే కారణం కావచ్చు. बिना कंधे के डायरेक्ट स्टे. మలేష్ అన్న, ఇగో 100 రూపాయలు దేవుని గల్లెలయ్యి, ఈ 400కి ఎన్నొస్తే అన్ని పట్టుకరా. అవురా ఎంకటి, మొన్న తిరుపతి పోయినా అంటివి కదా, మరి ప్రసాదం ఏదిరా?
వాడేంద్ర నాయన పోరలకు పెట్టినట్టు ముత్యమంత చేతిలో పెట్టిండు. మనిషి కొట్టి పట్టుకొస్తే ఏమాయే. హలో పార్వతక్క, ఏం చేస్తావో తెలియదు, మాకు 10 కావాలి. ఇగో గిట్లుంటది. తిరుపతి పోతున్నారంటే ఎంకన్న దర్శనం తర్వాత అందరూ కాయి చేసేది లడ్డునే. కానీ ఏడుకొండల ఎంకన్న దర్శనానికే కాదు లో లడ్డు ప్రసాదానికి ఆధార్ కార్డే ఆధారమైంది. హగో కౌంటర్ల కారెట్ చూపిస్తేనే ఇస్తున్నారు. అట్లా కూడా మనిషికి 2. ఆధార్ కార్డు మీద 2 లడ్లు ఇస్తారండి. ఇదెక్కడి కథరో చుట్టాలు దోస్తులు అడుగుతారాయే. ఇంటి పక్కోళ్లకు ప్రసాదం పంచాలనాయే. ఎక్కువ ఎందుకు ఇయరని భక్తులు లొల్లి చేస్తున్నారు. లెక్కకైతే దర్శనం చేసుకున్నోళ్ళందరికీ టోకెన్ మీద 1 ఫ్రీగా ఇస్తారు. అటెన్క 50 రూపాయల కోటి చొప్పున ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. కానీ ఉన్నట్టుండి తగ్గించే వరకు దేవుని ప్రసాదానికి దూరం చేస్తారా అని గరమైతున్నారంతా. వచ్చే బ్రహ్మోత్సవాల కోసం దాచిపెట్టాలని ఇప్పుడు తక్కువిస్తున్నారట. టికెట్ మీద 2 లడ్లు ఇచ్చినారు. మళ్ళీ ఆధార్ కార్డు పెట్టి లడ్లు అడిగితే వాళ్ళు మీది టికెట్ మీద మీ ఆధార్ ఎంటర్ అయ్యిండే వల్ల మీకు దానికి లడ్లు ఇవ్వరు. ఎంతో దూరం నుంచి వచ్చి అక్కడ వాళ్ళ స్నేహితులకు కానీ చుట్టాలకు కానీ లడ్లు ఇచ్చుకుందామని ఎంతో ప్రేమతో ఇక్కడికి 50 రూపాయలు పెట్టి తీసుకుంటామంటే 1 లడ్డు ఇచ్చేసి తర్వాత ఆధార్ కార్డు అంటున్నారు. మళ్ళీ రకరకాలుగా అట్లనే లడ్డు తయారీకి వాడే నెయ్యి కాంట్రాక్టు ఇంకొకరికి ఇచ్చిరట. ఈ నడుమ అటుకెళ్ళి సప్లై తగ్గే వరకు ఇటు చేసుడు కూడా తగ్గిందట. అందరికి ఇయ్యాలే కాబట్టి ఆధార్ కార్డు లంకె పెట్టిండ్రట. ఏ ముచ్చట ఎట్లున్నా భక్తులైతే మస్తు నారాజు అవుతున్నారు. ఇప్పుడు రోజు కూలికి పోతే ఎంత వస్తుంది? ఓ 3 నుంచి 500 వస్తుండొచ్చు. కొందరు వ్యవసాయం పనులకు పోతే, ఇంకా కొందరు మేస్త్రి పనికి పోతారు. ఇంకా కొందరు అడ్డకాడుంటే అక్కరున్నోళ్ళు కందుకలు తీయనీకో ఇల్లు సగబెట్టుకోనికో తీసుకుపోతుంటారు. ఏ పనికి ఎంత కూలీ అనేది వాళ్ళు చేసిన కష్టాన్ని బట్టి ముందే మాట్లాడుకుంటారు. అట్లనే కొన్ని సర్కారు ఆఫీసుల సుత పనిని బట్టి రేటు ఉంటుంది. అట్లానే కూలి పని కాదు లో కూలీలన్న చెమట తీసి పైసలు తీసుకుంటారు. కానీ ఆఫీసర్లు అట్లా కాదు. ఇగో గిట్లా బుద్ధివంతులు లెక్క చేతులు కట్టుకొని కూకున్న సారు మేడ్చల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ రిజిస్టర్, పేరు శ్రీనివాసరాజు. ఓ కోఆపరేటివ్ బ్యాంక్ తోటి తక్లీఫ్ అవుతుందని ఒక అన్న ఆఫీస్కి వస్తే మరి నాకేంటి అన్నాడట సారు. 24th ఆగస్ట్ నాడు ఒక 5 lakhs రూపీస్ డిమాండ్ చేశాడు. ఆ రోజు కంప్లైంట్ మాకు అప్రోచ్ అయ్యాడు. 1 lakh మాత్రం ఇవ్వగలుగుతారంటే ఈ రోజు 1 lakh తీసుకోవడానికి అతని రమ్మని చెప్పారు. 5 లక్షలకు బేరం మాట్లాడుకొని 4 లక్షలు డిస్కౌంట్ ఇచ్చిందంటే సార్ మనసు ఎంత పెద్దదో చూడండిగా. సరే 1 లక్ష అయితే మాయ అనగానే మనోడు తీసుకొచ్చే కంటే మొదలే ఏసీ బోర్లకు ఫోన్ కొట్టి వచ్చిండు. ఇక పైసలు ఇవ్వబోతుంటే హే వద్దు, అసలే రోజులు మంచిగా లేవు, ఏసీ బోర్లు స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తున్నారు, నా కాలరా పెట్టిరా పో అని తోలిండట. కాలరా పెట్టగానే ఆఫీసర్లు వచ్చి పట్టేసిర్రు. సార్ని అరెస్ట్ చేసి కార్ సీజ్ చేసి ఇంటికాడ కూడా దేవులాడుతున్నారట ఆస్తులు ఎన్నున్నాయని. ఏసీ బోర్లు ఎందరిని పట్టుకున్నా కొందరు ఉత్తమ ఆఫీసర్లు అయితే లంచాలు పట్టుకోకుండా ఉండేటట్టు లేరు పో. అసెంబ్లీ రుణమాఫీ సవాళ్లు, హైడ్రా రువ్వడి, కమిషన్లు, ఎంక్వైరీలు పెరిగే వరకు ఈ నడుమ ఆంధ్ర దిక్కే పోలేదబ్బా మనం. ఆడ సుత వైసీపీ ఓడి టీడీపీ గెలిచే, అది సుత బంపర్ మెజార్టీ తోటి. మరి ఇప్పుడు రాజకీయం ఎట్లున్నదో తెలుసుకోవాలి కదా, చూద్దాం పాండ్రి. మరి వైసీపీ వికెట్లు పడుడు శురువైంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు సార్లు రాజ్యసభ ఎంపీ పదవులకు పార్టీకి రాజీనామా పెట్టిండ్రు ఒక్కపారే. ఈ సార్కు 2 ఏళ్ళు, ఆ సార్కు 4 ఏళ్ల టైం ఉన్నా పార్టీల పరిస్థితి మంచిగా లేదు, ముంగడి పోవుడు కష్టం అని ముందే బయటకు వచ్చేసిండ్రట. అయితే ఇద్దరు సుధా టీడీపీలో చేరికైతారనే ప్రచారం జోరుగా నడుస్తుంది ఆంధ్రాల. పదవులు ఇడిసబెడితేనే తీసుకుంటామని కండిషన్ పెట్టిర్రట. మాకు గతంలో కూడా మా బాస్ ఆయన 32 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండే వాళ్ళు నేను తీసుకున్న నిర్ణయాన్ని దీనివల్ల గౌరవం పోద్ది, ప్రజల్లో పలచబడతారంటే అంటే ప్రజల్లో చూసుకుంటే నాకు గౌరవం పెరిగిద్దా పలచబడిద్ది అనేది ప్రజల్లో తెలుసుకుంటారు. రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉంటే ఈ ఇద్దరు బొంగ తతిమ్మ 9 మందిలో 7 జంప్ అవుతారని గుసగుసలు. జగన్ సార్ బిజినెస్ లెక్కలు చూసే విజయసాయి రెడ్డి, దగ్గర చుట్టం వైవి సుబ్బారెడ్డి సార్లు ఇద్దరే మిగులుతారట. ఎమ్మెల్సీ సునీత మేడం సుత పార్టీకి పదవికి రాజీనామా పెట్టింది నిన్ననే. గమ్మత్ ఏందంటే టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ ఎంపీలు బీజేపీలకు దుంకుతే, ఇప్పుడు వైసీపీ ఓడిపోగానే ఈ ఎంపీలు సైకిల్ ఎక్కేతానికి లైన్ కడతాండ్రు. పవర్ అమ్మా పవరు. సర్కార్లను ప్రశ్నించుర్రి, ఆఫీసర్ల నిలదీయుర్రి, ఏలటోళ్లను కడిగేయుర్రి, పబ్లిక్ తిప్పలు చెప్పుర్రి. సోషల్ మీడియా ఉన్నదే అందుకు.
కానీ ఏది రాసినా ఏం మాట్లాడినా జర పైలంగా నా అకౌంట్ నా ఇష్టమని ఎచ్చి పచ్చి రాస్తే ఉత్త పుణ్యానికి కేసుల పాలైతారు సుమా. గిదైతే ఇంకా జాగ్రత్తగా నుండ్రి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది కదా అని దేశం గురించి సోషల్ మీడియాలో ఏది పడితే అది రాస్తామంటే నడవదిగా. మన దేశాన్ని తక్కువ చేసుకుంటా రాతలు రాసినా, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టినా, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఇచ్చినా, ఎక్స్ లో ఎడ్ ఇచ్చినా, వాట్సాప్ లో ప్రశ్నించినా, యూట్యూబ్ లో మాట్లాడినా సీదా జైలుకే. తక్కువ 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు సుత పడవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తముల కోసం సర్కార్ తీసుకొచ్చింది ఈ కొత్త రూలు. ఈ నడుమ ఎవరు పడతాళ్ళు దేశం గురించి ఎచ్చి పచ్చి రాస్తుర్రు, పక్కోల ముంగట పలసగైతున్నామని ఈ నిర్ణయం చేసిర్రట. అగో మరి దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, ఆడపిల్లల మీద దాడులు జరిగితే చూసుకుంటుండాలనా? ఉన్నట్టు రాష్ట్ర సుత తిప్పలేనా అంటే జాగ్రత్తగా రాయాలన్నట. అట్లనే సోషల్ మీడియాలో బుడ్డ వీడియోలు ఇడ్చుకుంటా ఫేమస్ అయిన వాళ్ళకు బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. సర్కార్ పథకాలు, మంచి పనుల గురించి వీడియోలు చేసి ఇడిస్తే నెలకు 3 లక్షల నుంచి 8 లక్షల దాకా ఇస్తారట. ఈ కాంచెలు ఉత్తరప్రదేశ్ లో సర్కార్ కు సిరితలు కొట్టేటోళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళ కంటే ఎక్కువ కమాయించేటట్టు రూపో. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.